ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. బీట్రూట్ తోటి సూప్ తయారు చేసుకుందాం. మన దేశంలో మనం రసం అంటాం కదా, ఈ రసాన్ని చక్కగా తయారు చేసుకోవడం కోసం బీట్రూటే కాదు, అందులో క్యారెట్ వేసుకుందాం, అలాగే టమాటా కూడా వేసుకుందాం. ముందు ఈ బీట్రూట్ చక్కగా మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే దీంట్లో క్యారెట్ ముక్కలు కూడా. మీ అందరికీ తెలుసు, రకరకాల రంగులున్న కూరగాయలు, అవి ఎర్రగా గ్రీన్గా ఇవన్నీ ఉన్న కూరగాయల్లో రకరకాల పౌష్టిక విలువలు ఉంటాయి. ఈరోజు రెడ్, ఆరెంజ్, అలాగే ఈ టమాటా ఇవన్నీ వేసేసి దీన్ని మనం బాగా గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకొని దీంట్లో జ్యూస్ మాత్రమే మనం తీసి ఈరోజు ఈ సూప్లో వాడుకుందాం. సో ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుందాం, దీంట్లో నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మన ఈ బీట్రూట్ జ్యూస్ దీంట్లో ఈ నీళ్ళలో పాటు వేసుకొని చేసుకుందాం. చక్కగా ఈ నీళ్లు బాయిల్ అయ్యే లోపల మన ఈ బీట్రూట్, క్యారెట్, టమాటో ఈ జ్యూస్ తీసేసుకొని రెడీ చేసి ఇందులో వేసుకుందాం. బీట్రూట్, టమాటో, క్యారెట్ మనం జ్యూసర్లో వేసేసుకొని వడగట్టేసుకున్నట్టు చేసుకుంటే మన సూప్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన ఈ రసంలో మనకి ముక్కలు కూడా తాకాలి. అందుకని ఇప్పుడు ఇందులో ఈ బీట్రూట్ ముక్కలు, అందులో ఆ గుజ్జంతా తీసేసాను, అప్పుడే మనకి ఆ చారు చక్కటి రసం తాగడానికి ఉంటుంది. అది వేసామనుకోండి అదేదో చిక్కగా ముద్దలా తయారవుతుంది. అలా కాకుండా కేవలం జ్యూస్ తీసివేసాను, ఇందులో ఈ బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. ఇదే విధంగా మనం ఉల్లిపాయల్లో చిట్టి ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు రసంలో వేసుకుంటే రుచి బాగుంటుంది. వాటిని సన్నగా కట్ చేశాను, దాన్ని కూడా ఇందులో వేసుకుందాం. తగినంత ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుందాం, మళ్ళీ మిగతా తర్వాత వేసుకోవచ్చు. ఇంగువ, పసుపు, అలాగే ఇందులో పచ్చిమిరపకాయల్ని కూడా మనం తుంచి వేసుకుందాం. మిగతావి మనం వెల్లుల్లి, జీలకర్ర దంచి వేసుకోవాలి. అలాగే మన కొబ్బరి కూడా చివరిలో వేసుకుందాం. ఎప్పుడైతే మనం పప్పు ఉడకబెట్టుకుంటాం, మనం ఏ రసం చేసినా పప్పు ఉడకబెట్టుకున్న పప్పు నీళ్లు పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంటే ఇది పోయకుండా కూడా చేయొచ్చు, కానీ ఇది వేసే సమయంలోనే మనం సన్నగా తరిగిన ఫ్రెష్ కొబ్బరి, మీ అందరికీ తెలుసు బీట్రూట్ కొబ్బరి మంచి కాంబినేషన్. మనం బీట్రూట్ కొబ్బరి పాలు, ఆ బీట్రూట్ కూర చేసుకున్నప్పుడు కొబ్బరి తురుము ఇలా వేసి పొరియల్లో ఇలా రకరకాలుగా చేసుకుంటాం, మంచి కాంబినేషన్. ఈ కొబ్బరి కూడా లాస్ట్లో వేసుకుందాం. సో ముందైతే ఈ నీళ్ళని చక్కగా బాయిల్ అవనిద్దాం. దీనికి ఆ అద్భుతమైన టేస్ట్ ఏ సమయంలో వస్తుందో కూడా మీరు తెలుసుకుందాం. ఈ బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు మంచిగా బాయిల్ అవుతుంది. ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం, అలాగే కొబ్బరి తురుము ఇవన్నీ. అయితే ముందుగా నాకు ఇష్టమైన మంచి సువాసన, అసలు మీరు ఈ 3 పదార్థాలు వేసి చక్కగా దంచేసుకుంటే మీకు ఆ రసం సువాసన వచ్చేస్తుంది. మిరియాలు, జీలకర్ర, దీన్ని వేసి మనం చక్కగా ఇది దంచిన తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేసి దీన్ని కూడా చక్కగా దంచేసుకుందాం. ఇది ఎప్పుడైతే దీంట్లో మనం కలుపుతామో మనం రసం రెడీ అయిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇంకా బాయిల్ చేయకూడదు, కేవలం సిమ్లో ఒక 2 నిమిషాలు పెట్టి కట్టేయడమే. ఇది రెడీగా ఉంది. ఇది వేసే ముందు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం, అలాగే నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో పోసుకుందాం. నిమ్మకాయ మంట ఇంకా తగ్గించేద్దాం. దీంట్లో ఆ పులుపు, టమాటా పులుపు సరిపోతుంది, కానీ ఆ బీట్రూట్కి కొంచెం అంత ఈ నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఒక్క నిమ్మకాయ వేసుకుందాం, సరిపోతుంది. ఇటు పక్క దీనికి తాలింపు కూడా వేసేసుకుందాం. అయితే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, మనకి ఈ బీట్రూట్కి మంచి కాంబినేషన్ కొబ్బరి. అందుకని ఇందులో కొబ్బరి నూనె వాడి మనం తాలింపు వేసుకుందాం. కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మన ఆవాలు, మినపప్పు కూడా వేసాను. చిటపట్లాడుతూ రెడీ అయ్యేసరికి మన ఈ బీట్రూట్ రసంలో ఫ్రెష్గా చేసిన కొబ్బరి తురుము, అలాగే కొత్తిమీర వేసేసి చక్కగా ఇలా కలిపేసుకుందాం. మన
ఈ మినప్పప్పు ఆవాలు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. వేసి దానిపైనే వేసాం. కానీ ఇంకా అంటే ఉప్పు సరిపోయింది, మన తాలింపు వేసాం, కానీ రసానికి రావాల్సిన ఆ రుచి రాలే. అది రావడం కోసం ఈ పప్పులో పైన ఉన్న నీళ్ళని మనం తీసేసుకున్నాం, అది కూడా ఇందులో వేసేసుకున్నాం. వేసేసి ఇప్పుడు దీంట్లో సువాసన బయటికి రావడం కోసం ఈ వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర దీంట్లో ఉన్న ఈ సువాసన దీంట్లో బయటకు వచ్చేస్తుంది. మన బీట్రూట్ ఆ అద్భుతమైన ఫ్లేవర్ని తీసుకొస్తుంది. దీన్ని ఒక్కసారి ఇలా బాయిల్ నీళ్ళు అయిన తర్వాత స్టవ్ కట్టేయండి, మూత పెట్టేసేయండి. దాని తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత వేడిగా ఈ రసాన్ని అన్నంతో పాటు వడ్డించుకుంటే భలే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి బాయిల్ వచ్చేసింది, స్టవ్ కట్టేద్దాం. చాలా వేడిగా ఉంది, పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక 3 నిమిషాలు అందులో ఆ చక్కటి సువాసనంతో వచ్చిన తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. కానీ దీంతో పాటు చక్కగా కాల్చిన అప్పడాలు తింటే చాలా బాగుంటుంది. మరి చేసేసుకుందాం. ఈ బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన అద్భుతమైన సువాసన కూడా వచ్చేసింది. ఆ వేడిలో మనం దాంతో పాటు తినడం కోసం ఈ అప్పడాలని కాల్చేసుకుందాం. అయితే అప్పడాలు చక్కగా ఈ పొగ వాసన వస్తూ మంచి రుచి వచ్చేస్తుంది. ఇది బొగ్గుల అంటే మేమైతే హోటల్లో ఆ తందూరు పైన ఈ విధంగా వేడిగా కాల్చేసుకుంటాం. అంటే తందూరు సైడ్లలో ఈ అప్పడాలకి కొంచెమంతా పిండితో తయారు చేసిందే కదా, కొంచెమంతా ఇలా నీళ్లు పెట్టి ఆ తందూరు లోపల ఇలా సైడ్లో అంటించేస్తే అయిపోతుంది. లేకపోతే మైక్రోవేవ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, దేంట్లో అన్నా మనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కొంచెం మంట మీద మనం ఇలా చేసుకుంటామో ఆ పొగ వాసన వల్ల ఈ అప్పడాలు చాలా బాగుంటాయి. బొగ్గుల ఆ వచ్చే పొగకి ఇంకా బాగుంటుందంటారు. ఈ విధంగా మనం చక్కగా కాల్చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఇలాంటి అప్పడాలు చేసి పెట్టేసుకొని దీనిపైన కొంచెం టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ రసం వేసేస్తే మనకి మంచి టేస్ట్ ఆ మసాలా పాపడ్ హోటళ్ళలో ఇచ్చే విధంగా రెడీ అయిపోతుంది. కానీ బీట్రూట్ రసంతో పాటు తినుకుంటూ చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఎంతో ఈజీగా మన పాపడ్ రెడీ. సో పాపడ్లు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ రసాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో చూద్దాం. ఈ బీట్రూట్ రసం చక్కగా ఎర్రగా పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఒట్టి బీట్రూటే కాదండి, ఇందులో క్యారెట్ వేసుకున్నాము, టమాటాలు కూడా వేసాము, ఆ కొబ్బరి కూడా వేసుకున్నాం. బీట్రూట్ ముక్కలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. దీనికి మంచిగా కరివేపాకు, మన ఆవాలతోటి తాలింపు కూడా వేసుకున్నాను. ఆ మంచి చూడ్డానికి కూడా మంచి రంగుతో పర్ఫెక్ట్గా ఉంటాయి. అక్కడక్కడ బీట్రూట్ ముక్కలు తాగుతూ అద్భుతమైన మన బీట్రూట్ రసం రెడీ అయిపోయింది. చక్కగా ఇలా రసం తాగుతూ ఉంటాను. మరొకటి, ఈ అప్పడాలు తీసుకొని దీన్ని అన్నంతో పాటు కలుపుకొని విరక్కొట్టి వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా చేసేసి కూడా ఇందులో వేసేసుకుంటారు. మరి కేవలం బీట్రూట్ ఆ రుచి రావాలనుకున్న వాళ్ళు బీట్రూట్ రసంతో తినండి. ఈ కొంచెం అంత పొగవాసన ఈ రసం ఈ రైస్కి అందజేస్తుంది. అంతా రెడీగా ఉంది కదా, మరి లాగిచ్చేద్దామా. మన బీట్రూట్ రసం అంటే ఏదో తాగేద్దాం మీ అందరి ముందు ఫోజ్ కొట్టుకుంటూ అనుకున్నాను, కానీ చాలా వేడిగా ఉంది, మూతి కాలింది. నాకు కావాల్సిన విధంగా చిన్నప్పుడు బీట్రూట్ దొరికిందంటే చాలు ఇలా కొరుక్కుంటూ ఆ నాలిక ఎర్రగా చేసుకొని ఇలా చూసుకున్నాను. ఈ జ్యూస్ ఎర్రగా చక్కగా పర్ఫెక్ట్గా ఉంది, కానీ నాలిక ఎర్రగా చేసి అంత లేదు, కానీ రుచి మాత్రం చాలా గొప్పగా ఉంది. నాకు ఒకటి తెలుసు, ఇలా బీట్రూట్ జ్యూస్ మీరు వారానికి ఒకసారి కాకపోయినా నెలకొకసారి చక్కగా ఆ బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసులు అన్నీ పెట్టేసి మంచి రసం చేసుకుంటే దీంట్లో బోల్డ్ అన్నీ మనకు కావాల్సిన పౌష్టిక విలువలు దొరుకుతాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇలా సాయంత్రం పూట రోజు టీలు కాఫీలు తాగడం కాదు, ఎప్పుడన్నా ఒకరోజు చక్కగా ఇలా సూప్లా చేసుకొని మన బీట్రూట్ రసం తాగండి. పౌష్టిక విలువలు మంచిగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. చెప్పాను కదా, మళ్ళీ కాలింది. అయినా నాకు ఇష్టమైన విధంగా ఈ అన్నంతో పాటు ఈ బీట్రూట్ ఈ కాల్చిన పాపడ్ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది.
చూడండి, మంచిగా వేసుకొని దీన్ని ఇలా తింటే కమ్మగా ఉంటుంది. సో మరి ఈ అప్పడాలు వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఉప్పు మరీ ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే ఈ అప్పడాల్లో మీకు తెలుసు కొంచెం ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి చక్కగా వేసుకొని తింటే భలే కమ్మగా ఉంది. సో చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అని. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ప్రతిరోజు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్లో సూపర్ అంటే సూపర్. బీట్రూట్ రసం, దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ లో బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని ఉడకట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి చక్కగా ఉడికిస్తూ ఈ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ని ఇందులో పోసుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దాన్ని చక్కగా మరగనివ్వాలి. తరువాత రోట్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి చక్కగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడుకుతున్న ఈ నీళ్లలో నిమ్మరసము వేసి తాలింపుకి ఒక పాన్ లో నూనె తీసుకుని ఆవాలు, మినపప్పు వేసి కొంచెం అంత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి మనం చక్కగా తాలింపు వేసుకోవాలి. ఆ పప్పు నీళ్లు వేసుకోవాలి. చివరిగా పాపడ్ని కాల్చుకొని ఈ బీట్రూట్ రసంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.